నవరాత్రి 9 రోజుల్లో ఏ రోజు ఏ రంగు బట్టలు వేసుకోవాలో తెలుసా? మొదటి రోజు తెల్లటి రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే ఆ రోజు మనం శైలపుత్రి అమ్మవారిని పూజిస్తాం కాబట్టి. తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. రెండవ రోజు ఎరుపు రంగు బట్టలు ధరించాలి. ఈరోజు మనం బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తాం. ఎరుపు రంగు బ్రహ్మచారిణి దేవికి ఉన్న శ్రద్ధని, దేవుడి మీద ఉన్న భక్తిని సూచిస్తుంది. మూడవ రోజు నీలం రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే మూడవ రోజు చంద్రఘంట అమ్మవారిని ఎందుకంటే నీలం రంగు చంద్రఘంట అమ్మవారికి ఉన్న శక్తి, ధైర్యాన్ని సూచిస్తుంది. నాలుగవ రోజు పసుపు రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే నాలుగవ రోజు కూష్మాండ దేవిని పూజిస్తాం కాబట్టి. పసుపు రంగు కూష్మాండ దేవి ఈ ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని సూచిస్తుంది. ఐదవ రోజు ఆకుపచ్చ రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే ఆ రోజు స్కందమాతని పూజిస్తాం. ఆకుపచ్చ రంగు ఒకరి పుట్టుకని సూచిస్తుంది. ఆరవ రోజు బూడిద రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే ఆరవ రోజు కాత్యాయని దేవిని పూజిస్తాం. బూడిద రంగు కాత్యాయని దేవికి ఉన్న బలంని సూచిస్తుంది. ఏడవ రోజు నారింజ రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే మనం కాలరాత్రి అమ్మవారిని పూజిస్తాం కాబట్టి. నారింజ రంగు ధరిస్తే జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయని నమ్మకం. 8వ రోజు నెమలి ఆకుపచ్చ రంగు బట్టలు ధరించాలి. 8వ రోజు మనం మహాగౌరి అమ్మవారిని పూజిస్తాం కాబట్టి నెమలి ఆకుపచ్చ రంగు బట్టలు ధరించడం వల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి. 9వ రోజు గులాబీ రంగు బట్టలు ధరించాలి. ఎందుకంటే 9వ రోజు సిద్ధిదార్తి అమ్మవారిని పూజిస్తాం కాబట్టి. గులాబీ రంగు బట్టలు ధరించడం వల్ల ప్రేమ సమస్యలు తొలగిపోతాయి. ఇలా మగవారైనా ఆడవారైనా ఈ రంగు బట్టలు ధరించాలి. దుర్గాదేవి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు జై దుర్గమ్మ అని కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.